అరెస్టులకు భయపడదనేది ఎక్కడ చూసినది డిస్కషన్ చేద్దాం. అక్క గురించి మాట్లాడాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమేనంట. ఇది విరమణ కాదు, విరామం మాత్రమే. న్యాయస్థానం ఆదేశాల్ని గౌరవిస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ టైంపాస్ ధర్నాలు. ఆర్డినెన్స్ తొక్కిపెట్టిన గవర్నర్పై సుప్రీంలో కేసు వేయండి. కాళేశ్వరంలో మెగాకృష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ టైంపాస్ ధర్నాలు చేస్తుందని, దాన్ని బీసీ బిడ్డలు ఎక్కువ కాలం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తాము 72 గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం 4 రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని, తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని, కోర్టు ఆదేశాన్ని గౌరవిస్తూ నిరాహార దీక్షను విరమిస్తున్నానని చెప్పారు. సోమవారం ఉదయం ఆమె ఇందిరా పార్క్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. సాయంత్రం ధర్నా చౌక్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 4 రోజుల పాటు దీక్ష వాయిదా వేయాలని కోరినందుకు హైకోర్టు దీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం అనేక సాకులతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని చెప్పారు. ఇది విరమణ కాదు, విరామం మాత్రమే స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ బీసీల తరపున పోరాటం కొనసాగిస్తామని, సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగినట్టు కాదని, అలాగే తాము ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేస్తామని కల్వకుంట్ల కవితక్క చెప్తుంది. అంటే మరి అక్క సింహం లెక్క గర్జిస్తా అని చెప్తున్నది. ఏమంటుంది? సింహం లెక్క గర్జిస్తా అని చెప్పేసి అక్క చెప్తున్నది. ఇది విరమణ కాదు, విరామం మాత్రమే. ఒక్క అడుగు వెనక్కేస్తే 10 అడుగులతో గర్జిస్తా అని చెప్తుంది అక్క. సరే, మీరు గర్జించండి, బాగానే ఉన్నది. మీద పడి విరుచుకుపడండి, బాగానే ఉన్నది. కానీ మీరు చేస్తున్నటువంటి పోరాటం ఇక్కడ చేయాల్సిన పోరాటం కాదు, అక్కడ ఢిల్లీలో చేయాల్సిన పోరాటం అని చెప్తున్నారు అక్క. మరి మీకు ఎవరైనా చెప్పిరో లేదో తెలియదు, కానీ మాకైతే చాలా మంది చెప్తున్నారు, అడుగుతున్నారు. ఏందే అన్న, కవితక్క గిడ చేయబట్టే దీక్ష చేస్తే గీస్తే జంతర్ మంతర్లు చేయాలి, చేస్తే గీస్తే కాంగ్రెస్ వాళ్ళకు మద్దతుగా చేయాలి, బీసీ సంఘాలకు మద్దతుగా చేయాలి. కానీ అక్క గీడ ధర్నా చౌకులో కూర్చొని ధర్నా చేస్తే ఎవరు చూస్తారు, ఎందుకు చేస్తుంది, ఏం కథ అని అడుగుతున్నారు. అక్క సమాధానం చెప్తా అంటే సమాధానం చెప్పదు, ఏదో దాటి వేసే ప్రయత్నం చేస్తుంది. ఈ అక్క ఏమంటుంది? ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తే 42% బీసీలకే ఇస్తే నేను కేంద్రాన్ని ఒప్పిస్తా అంటున్నది. మీరు ఒప్పించుడేంది అక్క? కేంద్రం వాళ్ళు కూడా గదే అంటారు బీజేపీ నాయకులు. బీసీలకు మరి 42% రిజర్వేషన్లో మీరు అవకాశం కల్పించొద్దు, వాళ్ళను బీసీల దాంట్లో కలపకుంటే మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పబట్టి, మళ్ళీ మీరు మరి దాన్ని అంశాన్ని హైలైట్ చేస్తూ 42% బీసీలకే కేటాయిస్తే ముస్లింలను ఇంక్లూడ్ చేయకపోతే నేను బీజేపీని ఒప్పిస్తాను మీరు చెప్పి ఒప్పించలేదు, వాళ్ళే ఒప్పుకుంటామంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే అక్కేమంటుంది? అక్కేమంటున్నది? న్యాయస్థానాల్ని ఆదేశాల్ని గౌరవిస్తున్న హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మరి దీక్ష ఆపేస్తున్న తప్ప, లేకపోతే 72 గంటల ఆమరణ నిరాహార దీక్ష చేసేదని అంటుంది. ఆడ జంతర్ మంతర్లో పోయి చేయిపో, ఎవ్వరు ఆపరు. 72 గంటలు కాదు, 72 రోజులు దీక్ష చేయిపో అక్క, ఎవ్వరు ఆపరాడ. నేను ఈడ హైకోర్టు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బూచిగా చూపేవాడుతుంది హైకోర్టును బూచిగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 4 రోజులు ఆగమని చెప్పేసి నేను న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పేసి మరి మీరు చెప్తా ఉన్నట్టు దాటి వేస్తారు కదా. ఆడ జంతర్ మంతర్లో కూర్చోండి, 72 రోజులు కూర్చోరు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా కూర్చోరు. ఏమవుతుంది? ఇక చూడండి, ఎక్కడ పోయాను, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టైంపాస్ ధర్నాలు చేస్తుందట. జర్రనన్న ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజల కవితక్క మాట్లాడే మాటల మీద. మీరు అరే నిజంగానే టైంపాస్ ధర్నా చేస్తే వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని మళ్ళీ పార్లమెంటు ముంగిత మరి 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రానికి ఎందుకు పంపిస్తారు? సరే, అది అవుతుందో కాదని మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తారు? ఇవన్నీ కావాలి పార్టీ పరంగా ఇస్తామని అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు? టైంపాస్ కోసం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. టైంపాస్ కోసం తెలంగాణ ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారా? టైంపాస్ కోసం ఢిల్లీలో పోయి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారా? ఇక్కడ ఎవరిది టైంపాసో ఎవరిది టైంపాస్ కాదో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారు కాబట్టి జంతర్ మంతర్ పోయారు. కాంగ్రెస్ వాళ్ళు జెన్యున్గా బీసీల కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి జంతర్ మంతర్కి పోయారు. మీరు టైంపాస్గా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఈడ ఎవరి మీద కొట్లాడుతుర్రు? ఈడ ఏమున్నదాన్ని కొట్లాడుతుర్రు? ఉన్న ఆర్డినెన్స్ ఉన్నటువంటి బీసీ బిల్లును కేంద్రానికే పంపించిరి, అంతా కేంద్రం చేతులునే. మరి ఈడ ఎవరి మీద కొట్లాడుతురో చెప్తలేదు అక్క. పోతే గీతే ఢిల్లీలో పోయి పార్లమెంట్ ముంగట్లో జంతర్ మంతర్ ముంగట్లో కొట్లాడాలి, గాడబొక్క గీడ కొట్లాడుతుంది అక్క. సో జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్క. మీరు కన్ఫ్యూజ్ చేస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో దయచేసి మీరు క్లారిటీ ఉండి జనాలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలని
మరి తెలంగాణ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు, చూడాలి. ఇక కాళేశ్వరం కమిషన్ విలువ స్పందించింది. డాడీకి సపోర్ట్గా కూడా బిడ్డ మాట్లాడుతున్నది. మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకో విచారించలేదు ఆయనను, ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి మరి డాడీకి కల్వకుట్ల కవితక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. చూద్దాం అక్క ఢిల్లీకి పోతుందా, జంతర్ మంతర్లు ఏమైనా కూర్చుంటుందా ఇప్పటికైనా అనేది.